హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ గుమ్మడికాయ కూర. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, జస్ట్ 10 మినిట్స్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇది హై బీపీని తగ్గించడానికి, అలాగే మన రెసిస్టెన్స్ పవర్ని పెంచడానికి, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఐ సైట్కి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి చాలా మంచిది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గుమ్మడికాయ కూరని ఎలా చేసుకోవాలో రెసిపీని స్టార్ట్ చేద్దామా మరి. గుమ్మడికాయ కూర కోసము గుమ్మడికాయని తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. దాన్ని పీల్ తీయకూడదు. ఇలాగే బాగా క్లీన్ చేసుకుని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకుని గుమ్మడికాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వాటర్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా, కొంచెం బెల్లము, మనం తీసుకునే గుమ్మడికాయ క్వాంటిటీని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపు మనము తాలింపు కోసము కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా కుక్ అవ్వాలి గుమ్మడికాయ బాగా మెత్తగా. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం వాటర్ అంతా కూడా పోయిన తర్వాత తాలింపు కోసం మరొక చిన్న ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో మనం తాలింపు దినుసులు పక్కన పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత తాలింపుని మన బాగా ఉడికించుకున్న గుమ్మడికాయలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే అండి, చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ కూర రెడీ అయిపోయినట్టే. జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ ఆర్ మంత్లీ ఒక్కసారైనా కూడా గుమ్మడికాయని తినాలి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.